ఆ దొంగ గజ దొంగ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు లెక్క చేయొద్దు. ఈ రాక్షసుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా బయటకు వచ్చాడు. వాళ్ళని ఆ పొట్టేళ్ళు ఆయన బొమ్మ మీద పొట్టేలు నరికినట్లు నరుకుతామని చెప్తున్నాడు. ముఖ్యమంత్రి ఆయన మరుక్షణమే చూసేది వదిలేశాడు, వినేది వదిలేసినాడు, కనేది విడిచిపెట్టాడు. చెప్పేవాడు నేను విన్నాను, నేను కన్నాను, నేను చూశాను అని చెప్పేవాడు. నేను విన్నాను, నేను కన్నాను, నేను చూశాను అని చెప్పేవాడు. ముఖ్యమంత్రి ఆయన మరుక్షణమే చూసేది వదిలేశాడు, వినేది వదిలేసినాడు, కనేది విడిచిపెట్టాడు. ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టలే ఆయన. మొన్న ప్రజలు మీరందరూ చెంపదెబ్బ కొడితే ఆయనకున్నటువంటి 151 సీట్లు 5 లాగేశారు, 11 ఉన్నాయనివి. కింద భూమి మీద ఉండి ఇప్పుడు బయటకు వచ్చి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏం తెలుసా? మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. సప్త సముద్రాలు అవతలున్నా కూడా తీసుకొచ్చి వాళ్ళని ఆ పొట్టేళ్ళు ఆయన బొమ్మ మీద పొట్టేలు నరికినట్లు నరుకుతామని చెప్తున్నాడు. ఇది ఆయన కల్చర్. నిన్న ఏం చెప్తున్నాడు? సర్వే భూముల గురించి చెప్తున్నాడు. సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. రీసర్వే పేరు మీద ఈరోజు ప్రతి గ్రామంలో కూడా, ప్రతి టౌన్లో కూడా ఈరోజు గలాట్లు, అన్నదమ్ముల మధ్య, బంధువుల మధ్య గలాట్లు వస్తుందంటే నైపుణ్యం అది. టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి భయభ్రాంతులు చేస్తే ప్రజలందరూ గజ వణికిపోయారు. మరి నిన్నటి దినం మేము చేసినటువంటి సర్వే 1920లో ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేస్తే 100 సంవత్సరాల తర్వాత నేను చేశానని నిన్న చెప్పాడు. బ్రిటిష్ వాడు ఈ దేశానికి ఎందుకు వచ్చాడు నీకు తెలుసా? ఇక్కడ ఉన్నటువంటి సంపదను దోచుకోబోయి బ్రిటన్ నుంచి మళ్ళా తిరిగి వస్తు రూపంలో అమ్మాడు. లాభమే ధ్యేయంగా పనిచేశాడు. మొత్తం భారతదేశాన్ని 200 సంవత్సరాలు బానిసలుగా చూశాడు, అణగదొక్కాడు, జైల్లో పెట్టాడు. మరి అదే కల్చర్ నువ్వు పాటిస్తూ నేను చెప్పావు 1920 బ్రిటిష్ వాడు చేసింది నేను చేస్తున్నానని. అంటే భూములు కాజేసి ఆ భూములు తాకట్టు పెట్టి ఈ రాష్ట్రాన్ని అమ్మాలని చూశావు. సిగ్గు లేకుండా నిన్నటి దినం మాట్లాడడం చాలా బాధాకరం. ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ రాక్షసుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళా బయటకు వచ్చాడు. గతంలో భూముల మీద కన్నేశాడు, ఈసారి మీ ఇండ్ల మీద కన్నేస్తాడు. ఇంకా ఏం చేస్తాడో ఒకసారి ఆలోచన చేయమని చెప్తూ, ఈరోజు సుదినం మా నాయకుడు పుట్టిదినం కాబట్టి రాజకీయాలు మాట్లాడకుండా మీరందరూ సహకరిస్తే 3226 కిలోమీటర్లు ఎండ గాలి వాన లెక్క చేయకుండా మా నాయకుడు పాదయాత్ర చేస్తే ఆ సందర్భంగా ఆయన ఇచ్చినటువంటి హామీ 20 లక్షల ఉద్యోగాలు. ఆ మాట కట్టుబడి ఈరోజు ప్రపంచ దేశాలు పర్యటన చేస్తూ మొన్న 13 లక్షల కోట్లు పెట్టుబడి వచ్చాయి. నిన్నటి దినం రేపు ప్రెస్ మీట్ ఉంది, రేపు చెప్పబోతున్నాం. ఇచ్చిన మాట ప్రకారం మా నాయకుడు 20 లక్షలు యువతకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా ఈరోజు రాత్రి 12:45కి వచ్చాడు. వెంటనే ఈరోజు 11:30కి సెక్రటరియట్లో సమీక్షా సమావేశం. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు. ఈ రకంగా నిత్యం నిద్ర అన్నం లేకుండా 75 సంవత్సరాల వయసును కూడా లెక్క చేయకుండా మరి ఈరోజు ముఖ్యమంత్రి కష్టపడుతున్నారు. తెలుగుదేశం పార్టీ మీ అందరి కోసం ఆలోచన చేస్తుంది. దయవుంచి మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ దొంగ గజ దొంగ రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి మాటలు ఎవరు లెక్క చేయొద్దు అని చెప్తూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని హాజరై దిగ్విజయం చేసినటువంటి అందరూ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యొక్క అవకాశాన్ని ఈరోజు రక్తదాన శిబిరం మా నాయకులు ఏర్పాటు చేస్తే మొదటి 9 గంటలకి 100 మంది అయ్యారు. మేము దండేసి వచ్చే లోపల 250 మంది అయినారు. మరి ముగించే లోపల మరి ఎంతమంది అవుతారో ఈ రకంగా స్వచ్ఛందంగా ఈరోజు రక్తదానానికి ఇవ్వడానికి వచ్చినటువంటి నాయకులకు కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పెద్ద ఆయన తరఫున అందరూ కూడా నాయకు నమస్కారాలు తెలుపుతూ ఈ యొక్క గొప్ప అవకాశాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. రక్తంలో కూడా తెలుసు. ఈరోజు
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రివర్యులు, యువ నాయకులు, ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు చేయని విధంగా ప్రభుత్వం వచ్చి కేవలం 1 సంవత్సరం 10 నెలలైంది. ఈ సందర్భంగా ఇప్పటికే 9 సార్లు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పెట్టుబడిదారులకు సంబంధించి ప్రపంచ దేశం నలుమూలల చుట్టి తన పాదయాత్ర సందర్భంగా యువతకు ఇచ్చినటువంటి 20 లక్షల ఉద్యోగాలు సాధించడమే ధ్యేయంగా కుటుంబాన్ని పక్కన పెట్టి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా నిత్యం యువత గురించి ఆలోచన చేస్తున్నటువంటి ఆ నాయకుడు ఎవరో మీ అందరికీ తెలుసు. ఆ నాయకుడే మనందరి 5 కోట్ల ఆంధ్రుల ఆశాజ్యోతి అయినటువంటి యువ కిషోరం నారా లోకేష్ బాబు గారు. ఈరోజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదోనికే అన్నగా పిలువబడుతున్నటువంటి మా గురువర్యులు, మనందరి ప్రియతమ నాయకుడు, మరి ఇంతమంది నాయకులు తయారు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మీనాక్షి నాయుడు గారికి, మరి యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ మొన్ననే అయింది మా సోదరుమణి శారదమ్మ గారికి, శ్రీకాంత్ సూరి గారికి, పెద్ద అయిన రామస్వామికి, మరి ఇటువైపు మా ప్రియతమ నాయకులు, కుటుంబ సభ్యులు, యువ నాయకులు ఉమాపతన్న గారికి, రంగస్వామి గారికి, మా అల్లుడు మరి యొక్క కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మా అల్లుడు మారుతి నాయుడు గారికి, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ గారికి, చాలామంది ఉన్నారు, పేర్లు మర్చిపోతే నన్ను క్షమించాలి. నీలకంఠప్పన్న, రంగన్న ఉన్నాడు, మన శివపన్న, చాలామంది ఉన్నారు. అందరికీ స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఆల్తాఫ్ మా సోదరులు, వేదిక ముందు ఆశీర్వాదైనటువంటి చాలామంది తెలుగుదేశం పార్టీ బంధువులకి, సోదరుమణులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యంగా మన యువ నాయకుడికి జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవాలని భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు మా అల్లుడు మారుతి. అయితే లోకేష్ బాబు గారు ఒకటే చెప్పాడు, మీరు ఆర్భాటం చేయొద్దు, లేదా నా జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, మీరు స్వచ్ఛందంగా ప్రజలకు ఉపయోగపడే సేవ చేయండి. అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి పుస్తకాలు, వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్ కానీ, ముఖ్యంగా ఎంతోమంది రోడ్డు యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు, రక్తం లేక అవేర్నెస్ లేక ఇబ్బంది పడుతున్నారు, రక్తదానం చేయండి అని ఆయన స్వచ్ఛంద కార్యక్రమాలు ఆదేశిస్తే మరి భారీగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కుదించాల్సి వచ్చింది. పరిమితం చేస్తూ మరి పిల్లలకు పుస్తకాలు అయితేనేమి, ఆయన కోరుకున్న విధంగా ఈరోజు రక్తం సంబంధించినటువంటి ఇబ్బంది పడుతున్నటువంటి పేదరికానికి ఉపయోగపడే విధంగా మరి రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మా యువ నాయకుడికి నారా లోకేష్ బాబు గారికి ఆదోని తెలుగుదేశం పార్టీ తరఫున, మా అందరి తరఫున ఆయు ఆరోగ్యాలు ఉండాలని భగవంతుడు ఆయనకి అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఆయన ఆశీస్సులు, ప్రజాసేవ చేయడానికి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. గత ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయండి, 5 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. 151 సీట్లు ఇచ్చారు, మీరు 22 మంది ఎంపీలు ఇచ్చారు, రాజ్యసభ 12 ఇచ్చారు. రాష్ట్రపతి ఎలక్షన్లు అయితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆయన డిసైడ్ చేసే పరిస్థితి. మరి 5 ఏళ్ల కాలం అటవిక రాజ్యం నడిచింది. మాట్లాడితే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ఒక జీవో ఇచ్చి మీ మీద కూడా కేసులు పెట్టినటువంటి సందర్భాలు. ఒక ఎస్సీ సోదరుడు డాక్టర్ మాస్క్ అడిగితే గుండు కొట్టించి రోడ్డున పడేసినటువంటి పరిస్థితి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బడుగులందరూ కూడా ఆ రోజు అడుగు తినే పరిస్థితి తీసుకొచ్చాడు. బటన్ నొక్కి నాశనం చేశాడు. నిన్నటి దినం
ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాటలు దాదాపు 1:15 నేను సుదీర్ఘంగా చూశాను. 5 సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి కాకుండా ముందు రోజు ప్రతినిత్యం ప్రెస్ ముందుండేవాడు. కథలు